నాడు రాజకీయం జీడిపాకంలా సాగుతూనే ఉంది. 2 పర్యాయాలు జోసెఫ్ విజయ్ని పిలిపించుకున్న గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం ఛాన్స్ ఇవ్వకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. 118 మంది మద్దతు చూపితేనే ప్రమాణ స్వీకారం చేయిస్తానని గవర్నర్ ప్రకటించడంతో సినీ రాజకీయ వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది. మరోవైపు ఒక్కరొక్కరుగా విజయ్కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇంతకీ గతంలో జరిగిందేంటి? రాజ్యాంగ నిపుణులు చెబుతున్నదేమిటి? తమిళనాడు రాష్ట్రం ఇప్పుడు రాజకీయ వైకుంఠపాళిలో కొట్టుమిట్టాడుతోంది. పాము నోట్లో పడిన పావుల టీవీకే అధ్యక్షుడు విజయ్ కథ 2 సార్లు మొదటికి వచ్చింది. తొలుత బుధవారం సాయంత్రం, తర్వాత గురువారం ఉదయం విజయ్ వెళ్లి గవర్నర్ అర్లేకర్ను కలిసిన ప్రభుత్వం ఏర్పాటుకో ఆయన ససేమిరా అన్నారు. 234 మంది ఎమ్మెల్యేలుండే తమిళనాడు అసెంబ్లీలో 118 మంది మద్దతు చూపిస్తేనే ప్రమాణ స్వీకారం చేయిస్తానని గవర్నర్ చెబుతున్నారు. మొదటి రోజే విజయ్ను గవర్నర్ తిప్పి పంపిన తర్వాత రాజకీయ పరిణామాలు కాస్త వేగం పుంజుకున్నాయి. అన్నా డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని కూడా ఒక చర్చ తెరమీదకు వచ్చింది. అసలు ఉప్పు నిప్పులా ఉండే ఆ 2 పార్టీలు కలవడమేంటని చాలా మంది ప్రశ్నించుకున్నారు. ఈలోపే డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విడుదల చేసిన ప్రకటనతో అలాంటి అపోహలన్నీ తొలగిపోయాయి. 6 నెలల పాటు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చర్యలు ఉండవని, ప్రజాస్వామ్యబద్దంగా అందరూ వ్యవహరించాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈలోపే విజయ్కు మరోసారి గవర్నర్ కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఏదో జరుగుతోందని, ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారని అందరూ భావించారు. గవర్నర్ కార్యాలయం తీరు మాత్రం ప్రజల ఆలోచనకు భిన్నంగా ఉందన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. మొత్తం 118 మంది సభ్యుల మెజార్టీ మార్కుతో రావాలంటూ విజయ్ను తిప్పి పంపారు. ఆ దిశగా ఒక ప్రకటన సైతం విడుదల చేస్తూ మెజార్టీ ఉన్నట్లుగా నిరూపితం కాలేదని ప్రకటించారు. గవర్నర్ తీరుపై తమిళనాడు అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అధిక సంఖ్యాక పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిన తరుణంలో ఇదేమీ అన్యాయమని జనం ప్రశ్నిస్తున్నారు. నేతలు, నటులు ఇప్పుడు విజయ్కు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆయన్ను వెంటనే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ డిమాండ్ చేశారు. స్టాలిన్ ఎంతో హుందాగా వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు. తమిళనాడు రాజకీయ పరిణామాలపై నటులు ప్రకాష్ రాజ్, విశాల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఎందుకు అవకాశం ఇవ్వటం లేదని విశాల్ ప్రశ్నించారు. ప్రజల తీర్పుకు గౌరవం ఎక్కడా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని, తాను కూడా అదే కోరుకుంటున్నానంటూ విశాల్ తన మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ముందే విజయ్కు మద్దతు ప్రకటించింది. ఇప్పుడు గవర్నర్ తీరుకు నిరసనగా లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో అన్ని చోట్ల నిరసనలు నిర్వహించాలని కార్యకర్తలకు ఆదేశాలిచ్చింది. మరోపక్క విజయ్కు వెంటనే అవకాశం ఇవ్వాలని సిపిఎం పార్టీ గవర్నర్ను డిమాండ్ చేసింది. 108 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉన్న టీవీకేకు సహజంగానే అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని సిపిఎం తమిళనాడు కార్యదర్శి పి షణ్ముగం అన్నారు. బీజేపీ తన రాజకీయ లక్ష్యాల కోసం గవర్నర్లను ఉపయోగించుకుంటోందని సిపిఎం తీవ్రంగా ఆరోపించింది. విజయ్కు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే సిపిఐ, వీసీకే గవర్నర్కు విజ్ఞప్తి చేశాయి. 1-2 రోజుల్లో ఆయా పార్టీలు మద్దతు లేఖలు ఇవ్వబోతున్నాయి. విజయ్ పార్టీకి 108 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ కు మరో 10 సీట్లు తక్కువయ్యాయి. కాంగ్రెస్ విజయ్ పార్టీకి మద్దతు తెలిపింది. ఇంకా 5 సీట్లు కావాలి. మీకు పూర్తి మెజార్టీ లేదు కాబట్టి ఆ మిగిలిన 5 మంది ఎమ్మెల్యేలు ఎవరో వారి సంతకాలతో కూడిన మద్దతు పత్రాలు ఇస్తేనే నేను మిమ్మల్ని సీఎంగా ఆహ్వానిస్తానని గవర్నర్ విజయ్కు ఊహించని షాక్ ఇచ్చారు. అతిపెద్ద పార్టీగా వచ్చిన తమకు మొదట అవకాశం ఇవ్వాలని, తమకు బలం ఉందో లేదో రాజ్ భవన్లో కాదు అసెంబ్లీలో తేల్చుకుంటామని టీవీకి నేతలు అంటున్నారు. ఈ క్రమంలో రాజ్యాంగ నిపుణులు ఇప్పుడు 1989 నాటి ఎస్ఆర్ బొమ్మాయి కేసును గుర్తు చేస్తున్నారు. అప్పట్లో కర్ణాటక సీఎం బొమ్మాయికి మెజార్టీ లేదని గవర్నర్ ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఏ ప్రభుత్వానికైనా మెజార్టీ ఉందో లేదో గవర్నర్ నివాసంలో తేలకూడదని, అది కేవలం అసెంబ్లీలో జరిగే ఫ్లోర్ టెస్ట్ ద్వారానే తేలాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రకారం చూస్తే అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ని ప్రభుత్వం ఏర్పాటుకు పిలిచి అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవడానికి ఆయనకు తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తామని చెప్పడం సుప్రీం తీర్పుకు విరుద్ధమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Normally, the single largest party, even if they don't enjoy majority, should be asked to form the government. Why is that? The reason is very simple, that the test of majority
is not in the domain of the office of the governor. Governor cannot test as to who has the majority. So the governor willy-nilly has to ask the largest single party and the leader of that party to come and form the government. So he'll swear in the leader of the TVK, and then he will give time to the TVK, 5 days, 10 days or whatever, to show his majority on the floor of the House. And then if he is able to show his majority on the floor of the House, so many things can happen in that situation. On the floor of the House, there may be some who may support him. There may be others who may not support him, but don't defeat him. Right? They may abstain. Right? So, his government will survive. ప్రభుత్వం ఏర్పాటులో అతిపెద్ద పార్టీ లేదా అతిపెద్ద గ్రూపు అన్నది చాలా ముఖ్యం. గతంలో గోవా, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీని కాదని చిన్న పార్టీలన్నీ కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలిచిన ఉదాహరణలున్నాయి. ఇప్పుడు తమిళనాడులో విజయ్కి అవకాశం ఇవ్వకుండా ఆపడం వెనుక రాజకీయ కారణాలున్నాయని టీవీకే కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.